మా సంగీతమ్మ చిన్నగా వచ్చి షోలో చెప్తుంది, అన్న ఈడ ఎన్టీఆర్ అభిమానులు ఉండ్రు, ఈడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం. అమీర్పేట చౌరస్తలో పెద్ద ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా పెద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది. మనందరం అన్నా అని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్కు నవీన్ యాదవ్కు అనిల్ యాదవ్కు వీళ్ళిద్దరికి నేను అప్పచెప్తున్నా. నేను ప్రారంభించే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇంత రాత్రైనా మా అండగా నిలబడ్డ సోదరులను, మా యువ మిత్రులను, మా ఆడబిడ్డలను, ఈ బస్తీలలో కష్టాలలో మునిగి తేలుతున్న మా పేదల్ని, ముఖ్యంగా మా సినిమా కార్మికులని, ఈ ప్రాంతంలో కృష్ణానగర్ అంటే ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించి నంది అవార్డు నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా కార్మికులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరిని ఆదుకునే బాధ్యత నాది. ఇవాళ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇంకా 3 ఏళ్ళు కాదు, ఆ తర్వాత 5 ఏళ్ళు, మొత్తం 8 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది, మీకు అండగా తోడుగా ఉంటుంది. మీరందరూ ఆశీర్వదించండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి, అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ, మీరందరూ నాకు మాట ఇవ్వాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువకులు, ఈ రోజు నుంచి మీరు నిద్రపోవద్దు. ఈ రోజు నుంచి ఒక్క నిమిషం వృధా చేయొద్దు. ప్రతి ఒక్కరూ మీరే కథానాయకులై 407 బూతులు జూబ్లీహిల్స్ లో ఉండి ప్రతి బూతులో మీరే కార్యకర్తలు కథానాయకులై మీరే